ఈ ఫామ్ కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇలా ఫామ్ నింపుకోండి. జాగ్రత్త వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫామ్ మీకు అర్థమైపోతుంది. హలో గాయస్, నేను సల్మాన్. ఎస్ఆర్ 2002 ఫామ్ నింపాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఆధార్ కార్డ్, రెండవది ఫోటో, మూడవది ఓటర్ ఐడి కార్డ్, నాలుగవది మనకు కావాల్సింది ఏంటంటే 2002 ఓటర్ లిస్ట్ కావాలి. మనకు నాన్నదైనా, మన అమ్మదైనా, మన తాతదైనా, ఎవరిదైనా 2002 ఓటర్ లిస్ట్ కావాలి. అయితే గాయస్, ఇప్పుడు ఎస్ఆర్ ఫామ్ మొత్తం టోటల్గా నింపి చూపిస్తాను. ఏం తప్పు లేకుండా మీరు కూడా చూసి నింపుకోవచ్చు. సో గాయస్, ఇప్పుడైతే వచ్చేసి పేరు 2002 లిస్టులో ఎవరిదైనా ఉంటే, మీ నాన్నదైనా, మీ అమ్మదైనా, మీ తాతదైనా, ఎవరిదైనా ఉంటే 2002లో నా పేరు వెళ్ళలేదు. అయితే 2002లో మా నాన్నది వెళ్ళింది. మా నాన్న ఐడి మీద నా ఫామ్ ఫిల్ చేసుకుంటాను. ఎస్ఆర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇది మా నాన్నది ఓల్డెస్ట్ కార్డు, 2002లో వెళ్ళింది. ఫస్ట్ పేరు అయితే మా నాన్న పేరు వచ్చేసి సయ్యద్ హనీఫ్. ఓకే, అది ఇప్పుడు ఇది మా నాన్నది ఓటర్ ఏపీ నంబర్, ఏపీ 00560092. ఇది మా నాన్నది. బంధుత్వం అంటే మా తాత పేరు, మా నాన్న వాళ్ళ నాన్న పేరు. బంధుత్వం అంటే మా నాన్న వాళ్ళ నాన్న పేరు. తాత పేరు, మా తాత పేరు వచ్చేసి బావుద్దీన్. ఓకే గాయస్, బంధుత్వం ఏమవుతుందంటే తండ్రి. జిల్లా వచ్చేసి మా డిస్టిక్ అయితే ఆదిలాబాదు. మీ డిస్టిక్ ఏమున్నదో మీరు రాసుకోండి. ఆదిలాబాదు. రాష్ట్రం అయితే తెలంగాణ. మన రాష్ట్రం అయితే తెలంగాణ. అయితే శాసన సభ నియోజకవర్గం అయితే మాదైతే ఖానాపూర్. మీది ఏముంటుందో మీరు రాసుకోండి. ఖానాపూర్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గాయస్. ఇది మన శాసన సభ నియోజకవర్గ సంఖ్య. అంటే మన 2002 లిస్టు, మన నాన్నదో, అమ్మదో, తాతదో, ఎవరిదైనా 2002 లిస్టు దొరుకుతుంది కదా, అందులో ఉన్న డీటెయిలే ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా గాయస్, ఇది అందులో ఉన్న డీటెయిల్స్ ఇదంతా. ఓకేనా గాయస్. అయితే శాసనసభ నియోజకవర్గ సంఖ్య 243 ఇక్కడ మాదైతే. అయితే పిఎస్ నంబర్ ఏముంది అందులో 28 అండ్ సీరియల్ నంబర్ క్రమ సంఖ్య 1020. ఇది మన 2002 లిస్ట్లో పేరు దొరికిన వాళ్ళది మొత్తం ఫిల్ చేసినట్టు. అంటే నాది 2002లో వెళ్ళలేదు, కానీ మా నాన్నది 2002లో దొరికింది. అయితే ఇది మా నాన్న డీటెయిల్స్ మొత్తం. ఓకేనా గాయస్, ఇప్పుడు ఇందులో నా ఆధార్ కార్డ్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇప్పుడు థర్డ్ పేజ్లో నా ఆధార్ కార్డు మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అయితే ఫస్ట్ వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్, ఇది నా డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ నా ఆధార్ కార్డ్ నంబర్ 267908090005. ఇది నా ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ నా మొబైల్ నెంబర్ 939111010000. ఇది నా మొబైల్ నెంబర్. నెక్స్ట్ నా ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, నా ఫాదర్ నేమ్, ఇది నా ఫాదర్ నేమ్. ఇప్పుడు మా ఫాదర్ది ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. ఇప్పుడు మా ఫాదర్ది ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ITN. ఒకవేళ మీ దగ్గర మీ నాన్న ఓటర్ ఐడి కార్డు ఉంటే రాయండి, లేకపోతే మైనస్గా గీత పెట్టండి, ఏం కాదు. అయితే ఇప్పుడు ఇది మా ఫాదర్ది ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. నా దగ్గర అయితే ఉన్నది, అందుకోసం నేను రాస్తున్నాను. మీ దగ్గర లేకపోతే గీత పెట్టండి, ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తల్లి పేరు, మా అమ్మ పేరు. సరే, తల్లి పేరు ఫిల్ చేసినాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తల్లి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అందుబాటులో ఉంటే
అయితే ఇప్పుడు మా అమ్మది ఉన్నది, అయితే ITN నెంబర్ రాసేస్తాను నేను కూడా మా అమ్మది ఉన్నందుకు. లేకపోతే మీరు ఇట్లా మైనస్ పెట్టేసినా నడుస్తుంది. జీవిత పేరు వర్తిస్తాను. ఒకవేళ మీ మ్యారేజ్ అయి ఉంటే, మీ వైఫ్ ఉంటే వైఫ్ దీడ పేరు రాయండి అండ్ ఇక్కడ ఆమెది IT నెంబర్ రాయండి వైఫ్ది. ఒకవేళ హస్బెండ్ ఉంటే హస్బెండ్ నేమ్ ఇక్కడ రాసి హస్బెండ్ది IT ఓటర్ ID కార్డ్ నెంబర్ ఇక్కడ రాసేయండి. ఫామ్ ఫిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు ఇక్కడ ఒక సంతకం పెట్టేయాలి. ఇది ఇక్కడ సంతకం, ఇక్కడ మీ BOలో మీరు ఎవరికి ఫామ్ ఇస్తారో వాళ్ళ సంతకం పెట్టించుకోండి ఇక్కడ కంపల్సరీ. ఈ ఫామ్ కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇలా ఫామ్ నింపుకోండి. జాగ్రత్త వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫామ్ మీకు అర్థమైపోతుంది గాయస్. మన 2002 ఫామ్ ఫైనల్గా ఫిల్ అయిపోయింది. లాస్ట్ ఇక్కడ ఒక ఫోటో పెట్టేస్తే మన ఫామ్ ఇస్ కంప్లీట్ అన్నట్టు. అయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన వాళ్ళు తెలియని వాళ్ళు ఫామ్ నింపలేని వాళ్ళు ఉంటే, ఇబ్బందులు పడుతున్న వాళ్ళ దగ్గరికి మన వీడియో పంపించండి. వాళ్ళు కూడా చూసుకొని నింపుకుంటారు. ఎవరికైనా సహాయం చేస్తే మంచి పనే. ఓకే గాయస్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.